ప్రైజ్లా దేవుని నామానికి వందనాలు. పాస్టర్ అమ్మ గారికి ఈ సమయం ఇచ్చినందుకు, దైవజనుల సంజయ్ రాణి గారికి నా వందనాలు. నేను చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే, మేము ఈ మందిరానికి రాకముందు చాలా అప్పులతో, చాలా సమస్యలతో, చాలా బాధలతో ఉండేవాడు. ఎన్ని అప్పులంటే చెప్పుకోలేను. కనీసం తినడానికి కూడా ఇబ్బంది పడిపోయినంత అప్పుల్లో ఉండేవాళ్ళం మేము. అంటే ఇక్కడికి మేము ఈ ఆరులో వచ్చిన కొత్తలో మందిరం ఎక్కడ ఉంటుందో అని కూడా మాకు తెలిసేది కాదు. అప్పుడు మేము ఆ ఎదురింట్లో దిగాము. అక్కడ ఆరాధన చూసి ఈ చర్చికి వెళ్తే బాగుంటుందేమో అనేసి మేము వచ్చాము. వచ్చిన తర్వాత పాస్టర్ అమ్మ గారు మమ్మల్ని, అమ్మ మేము ఇక్కడ చర్చికి వస్తామమ్మ అంటే, అయ్యో అమ్మ రండి అనేసి చక్కగా ప్రేమగా ఆత్మీయతగా ఆవిడ జీసస్ సంజయ్ రాణి గారు రమ్మన్నారు మమ్మల్ని. జీసస్ కింగ్డమ్ చర్చి సంజయ్ రాణి గారు అంత ప్రేమగా మమ్మల్ని ఆదరించి, రాండమ్మ కుటుంబం అంతా చర్చికి రండి అని మమ్మల్ని ఆహ్వానించారనమాట. వచ్చిన తర్వాత చాలా అప్పులతో ఉన్నాను. ₹3 ఉండేది నా దగ్గర. వచ్చి ఆ ₹3 కానుకేసి ఆ రోజు దేవుడికి భారంగా కలిగి మేము ప్రార్థన చేసుకొని వెళ్ళిన తర్వాత మేము వచ్చి ఈ జీసస్ కింగ్డమ్ చర్చికి వచ్చి ఇది 3వ సంవత్సరం అనమాట. ఎన్నో అప్పులతో వచ్చిన తర్వాత మా అప్పులన్నీ తీర్చేశాడు దేవుడు. ఒక్క అప్పు కూడా లేదు మాకు. అలాగే పాప గర్భిణీ కావాలనేసి చిన్న వయసులో అమ్మాయికి వివాహం చేశాను నేను. తమ్ముడికి ఇచ్చి చేసిన తర్వాత అమ్మాయికి గర్భఫలం వచ్చాక, అయ్యో చిన్నపిల్లే ఇప్పటి నుంచి గర్భం ఎందుకు అనేసి నేను దాన్ని ఏమో ట్యాబ్లెట్లు వేసి తీసిస్తే దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు అలాంటి పని చేయకూడదు, నరహత్య చేసినట్టు వాక్యం ద్వారాగా ఆ సంజయ్ రాణి గారు దైవజరాని ద్వారాగా నాతో మాట్లాడితే, అయ్యో దేవుడు నేను పాపం చేశాను, తప్పు చేశాను, దేవుడా నన్ను క్షమించని నేను 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత మళ్ళా దేవుడు గర్భం తెచ్చాడు. గర్భం తెరిచిన తర్వాత కూడా, తండ్రి నాయన మగపిల్లను దయచేయబా, నా ప్రార్థన ఆలకించండి నాయన అనేసి నేను అంతగానో దేవుని భారం కలిగి అమ్మగారితో సంజయ్ రాణి గారు అమ్మగారితో చెప్పిన తర్వాత అమ్మగారు కూడా మగపిల్లని ఇవ్వు నాయన అనేసి ఆవిడ కూడా మా కోసం ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ప్రార్థన చేసేవారు. అమ్మగారు ప్రార్థన చేశాక దేవుడు పండంట బాబునిచ్చాడు. దాన్ని బట్టి దేవుడికి మహిమ. అలాగా నేను దేవుడిలో ఎదుగుతుండగా, దేవుడి సంఘాన్ని పని నేను చేస్తుండగా మరలా మా కోడలు గర్భం ధరించింది. బాబు కొంచెం ఆదాయం తక్కువ, కొంచెం అబ్బాయి ఫ్రెండ్స్ ఎక్కువ, ఆదాయం తక్కువ. అమ్మగారు ఇలా మా పరిస్థితి మీకు తెలుసు కదమ్మా, మరలా బాబు కావాలా, నేను మందిరం పని చేస్తానమ్మా అంటే, సరేనమ్మా నీకు మళ్ళా బాబునే ఇస్తాడు దేవుడు అనేసి అమ్మగారు అంతా దీనిగా చెప్పి భారం కలిగి మా కోసం ప్రార్థన చేస్తే మళ్ళా బాబుని ఇచ్చాడు కొడుక్కి. అందుబట్టి దేవుడికి స్తోత్రాలు. అలాగ అప్పులు తీర్చుకో కొంచెం కొద్ది సమస్యలు తీరే దేవుళ్ళో నేను ఇంకా బాగా బలంగా ఎదుగుతున్నప్పుడు మరలా మొన్న నాకు బాగా కోమాలోకి వెళ్ళిపోయాను. నేను వేరే డ్యూటీకి వెళ్తాను అనమాట. పని ఒత్తిడి అయిపోయి మొన్న నేను 2 days కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారు, అయ్యో అంత దీనిగా వచ్చింది బిడ్డ ఏంటి ఎలాగైపోయిందని భారం కలిగి అమ్మగారు అయితే సంజయ్ రాణి గారు మా కోసం అంత భారం కలిగి ప్రార్థన చేశారు. అమ్మ కూడా తల దగ్గరకు వచ్చి, ఏసయ్య నీ మందిరంకి వస్తుంది బిడ్డ అనేసి, పాపకి ఏంటి ఎలాగైపోయింది అమ్మ కూడా ఫేస్ చేసిన తర్వాత ఆ దేవుడు తెల్లటి అంగి వేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు అరికాల నుంచి తలవారికి నన్ను తాకి ముట్టి స్వస్థపరిచినప్పుడు మళ్ళీ నేను తెల్లారే ఆదివారం కోమలోకి వెళ్ళిపోయేదాన్ని. సోమవారం సాయంత్రం ఏ రిపోర్ట్లో ఏమీ తెలియట్లేదని డాక్టర్లు అనేసి అన్నారు. స్కానింగ్ రిపోర్ట్లో ఏమీ తెలియట్లేదమ్మా, ఈ పిల్లకి ఏమైంది ఏంటి ఆ మాకే అర్థం అవ్వట్లేదని డాక్టర్ అన్నాడు. ఎప్పుడైతే అమ్మ భారం కలిగి ప్రార్థన చేశారో మళ్ళీ రిపోర్ట్లు వెళ్ళాయి అనమాట. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడు. ఇక్కడ తల నుంచి అరికాల దాకా నన్ను మొత్తం స్కానింగ్ తీసినట్టు నాకు అయ్యిందనమాట. తెల్లటి వెలుగు తెల్లటి వస్త్రం నేను చూశాను దేవుణ్ణి. తెల్లటి వెలుగు నుంచి ఇక్కడి నుంచి ఇలా వచ్చి నన్ను తాకాడు. మళ్ళీ ఆ మరుసనాడు క్యాన్కి వెళ్తే ఏమీ లేదమ్మా మీ పాపకి, నిజంగా మాకే అసలు ఏమైందో అర్థం అవ్వట్లేదని అనుకున్నాం. పాపకి మెలకు వచ్చింది, మీ దేవుడు మీకు చేశాడమ్మా, మీకు న్యాయం చేశాడు, నిజంగా దేవుడు చేసిన మెరాకిలే ఇదనేసి డాక్టర్లు చెప్పారు. అంతగానో అమ్మగారు ప్రార్థన సంజయ్ రాణి గారు ప్రార్థనలో పెట్టి ఈ జీసస్ కింగ్డమ్ చర్చికి వచ్చిన తర్వాత మా జీవితాల్లో మారిపోయి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు మనం ఈ సంఘానికి వచ్చిన తర్వాత మేము మేము చూసాం దేవుడు సంఘంలో ఉన్నాడు, దూతలు ఉన్నారు సంఘంలో. నేను
సంఘం పని చేసి వెళ్ళిపోయిన తర్వాత దూతలు నా వెనకతలు వస్తాయి. నేను కళ్ళారు చూశాను నేను దూతలు. అవి ఎలా ఉంటాయంటే తెల్ల వస్త్రాలు 2 రెక్కలు నా వెనకాతలే వచ్చినట్టు నాకు ఒకసారి సంఘం నుంచి వెళ్ళిపోతేప్పుడు నాకు అనిపిస్తాయి. నిజంగా నీకు ఎవరో చెప్పడం లేకపోతే నేను ప్రేరేపించి చెప్పడం అది కాదు, నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మందిరంలో దూతలు ఉన్నాయి. అమ్మగారు చెయ్యేసి ప్రార్థన చేస్తే స్వస్థత, విడుదల. నిజంగా అమ్మగారికి అయితే, సంజయరా అనే అమ్మగారికి అయితే నిజంగా మనస్ఫూర్తిగా నిండు వందనాలు. ఆత్మీయ తల్లి మా కోసం ఎంతో భారం కలిగి ఆవిడ మా కోసం ప్రార్థన చేస్తుంది. సంజయరాణి గారు అంటే నిజంగా ఆవిడ గొప్పతనం ఏంటి, ఆవిడ మంచితనం ఏంటి, ఆవిడ ప్రార్థన ఏంటి, అలా ఉంటుంది అన్నమాట. నిజంగా నేను గొప్పగా చెప్పట్లేదు, ఈ సాక్ష్యం నిజంగా దేవుడు దీన్ని బట్టి నేను ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో పొందుకున్నాం కాబట్టి ఈ సాక్ష్యం నేను చెప్పగలుగుతున్నానండి. నిజంగా జీసస్ కింగ్డమ్లో చర్చిలో మేము అడుగుని పెట్టిన తర్వాత నేను మరణ పథకం మీద ఉన్నప్పుడు దేవుడు మనల్ని లేవలెత్తాడు. ఎన్నో అప్పుల సమస్యలతో నన్ను లేవలెత్తాడు. ఇంకా నా కొడుకు మారాలి, నా భర్త మారాలి అనుకున్నారు. ప్రతి దినం ప్రార్థన చేస్తాను. వాళ్ళు కూడా నాకు ఎప్పుడైతే ఒంట్లో బాగాలేదు వాళ్ళు కూడా కొంచెం మార్పు చెందుతున్నారు. మేము ఎన్నో కార్యాలు, విడుదల ఎన్నో చూసాను. ఈ సంఘానికి వచ్చిన తర్వాత ఈ చిన్న సాక్ష్యం దేవుడికే మహిమ ఘనత చెల్లించును గాక. ఆమేన్.